So friends, you know that God had created perfect soulmate for you. You know that? And the soulmate is already in your life. There is no other soulmate outside. Okay? There was a perfect creation. మీకు ఎవరు కావాలి, ఎలాంటి క్యారెక్టర్స్ రావాలి, మీరు ఏం నేర్చుకోవాలి, అలాంటి వాళ్ళని మీ లైఫ్లో పంపించాడు. సమ్ టైమ్స్ యూనో వైఫ్ ఈజ్ లిటిల్ డామినెంట్. ఎస్, అలా జరుగుతుంది. కరెక్టా? ఎందుకంటే బికాస్ గాడ్ wanting to show that forgiveness, you have to forgive her every time. Is that clear? So our character నేర్చుకోవడానికి వాళ్ళు మీ లైఫ్ లోకి వచ్చారు. So remember that is your soulmate is already with you. And if I change the way I look at my wife, if I change the way I look at my wife will change. అంటే if I see her as loving, beautiful, caring, supporting, she becomes loving, supporting, caring. గుర్తుంచుకోండి my dear friends. I have to change my perception. యూనివర్స్ ఎలా ప్లాన్ చేసిందంటే the way you change, the way you look at the things will change. Is that clear my dear friends? This is very important concept in the mind power. ఇదే మైండ్ పవర్ అండి. మీరు ఎప్పుడైతే ఆ సిచ్యువేషన్ ని చూసే, ఆ పర్సన్ ని చూసే విధానాన్ని చేంజ్ చేస్తారో అక్కడ ఆ పర్సన్ లో మీరు చేంజ్ చూస్తారు. And that I'm observing, and you are also observing. Yes or yes? Those who are doing lot of inner work, వాళ్ళకి అర్థమవుతుంది. Friends, there is one area where we can be greater than even God. You know that? What is that one area? లేదండి, మనం గాడ్ కంటే కూడా ఒక స్టెప్ ఇంకొకలా ఉండొచ్చు. ఎక్కడంటే మీరు చూస్తారు అన్ని ప్రతి గాడ్ లో కూడా ఏదో గొడవ అవుతుంది హస్బెండ్ వైఫ్ మధ్య. అవునా కదా? తిరుపతి వెంకటేశ్వర స్వామి, లక్ష్మీదేవి, రైట్? శివుడు, పార్వతి. Yes or yes? But we are the only one where we can go a step beyond the given God also, because God a chance మనకి ఇచ్చాడు, right? My inner voice is telling. ఓకే, రిలేషన్షిప్ లో ఫస్ట్ ఇద్దరి మధ్య అండర్స్టాండింగ్ చాలా ఇంపార్టెంట్ అండి. ఒకరి మీద ఒకరి డామినేట్ కన్నా ఒకరి మీద ఒకరి అండర్స్టాండింగ్ చాలా ఇంపార్టెంట్. ఒక్కొక్క సమయంలో మనం వారిని అర్థం చేసుకోలేకపోతే అక్కడ మనం సైలెంట్గా ఉండడమే బెస్ట్. అండ్ చాలామంది చూస్తుంటాము రిలేషన్షిప్ ఎక్స్ప్రెస్ చేయరు. వైఫ్ అండ్ హస్బెండ్ ఒకరికొకరు ఎక్స్ప్రెస్ చేసుకోరు వాళ్ళ లవ్ని. ఇంట్లో వాళ్ళు ఉన్నారని, అమ్మ వాళ్ళు ఉన్నారని, ఎదుట ఎవరు ఉన్నారని, పిల్లలు ఉన్నారని ఎక్స్ప్రెస్ చేయరు. యాక్చువల్లీ మన పిల్లల ముందు మన లవ్ ఎక్కువ ఎక్స్ప్రెస్ చేయాలి. మమ్మీ పప్ప లవ్లీగా ఉన్నారు, ఒకరినొకరు అర్థం చేసుకుంటున్నారు, ఫైటింగ్ అయినా కూడా వాళ్ళ ముందు అవుతుంటే మీరు చాలా కంగారు పడిపోతున్నారు. అలా కాకుండా వాళ్ళకి చెప్పండి, జస్ట్ లవింగ్ ఫైట్, ఏమి కాదు. మమ్మీ పప్ప ఆల్వేస్ లవింగ్ ఈచ్ అదర్. అండ్ పిల్లలకు కూడా మీరు మార్నింగ్ లేస్తేనే ఐ లవ్ యూ చెప్తూ ఉండాలి. మేము కూడా ఒకరికొకరు ఐ లవ్ యూ చెప్పుకుంటూ ఉంటాం మార్నింగ్ లేస్తేనే. అండ్ వీఆర్ సేయింగ్ దిస్ అంటే ఇది చేస్తూ ఉండాలండి, ప్రాక్టీస్తో అది పాసిబుల్ అవుతుంది, రైట్? థ్యాంక్ యూ సో మచ్. సో లెట్స్ వెల్కమ్ ద నెక్స్ట్. I am wrong. I am sorry. బాబా, నేనేమన్నా తప్పు చేస్తే నన్ను క్షమించండి. మీ అవసరం నాకు చాలా ఉంది. ఐ నీడ్ యూ. ఎస్, ఐ ప్రౌడ్ యూ. ఏంటి చూడండి, మీరంటే చూస్తున్నారు. ఐ లవ్ యూ. నన్ను ఇక్కడ తీసుకొచ్చినందుకు ఐ థ్యాంక్ యూ. నేను మిమ్మల్ని చాలా నమ్ముతున్నాను. మీరు ఏదైనా చేయగలరు. ఓకే, థ్యాంక్ యూ. ఐ లవ్ యూ. Salute.
This is not good, I think. Just say 4 words. I'm sorry, please forgive me. I'm sorry. Please forgive me. Thank you. I love you. Yeah. This is good and the same to you. Yeah. I love it. Yes, sir, please. మాధవి రియల్గా మనస్ఫూర్తిగా నన్ను మన్నించు, క్షమించు. తెలుసో తెలియకో ఏదైనా పొరపాటు చేస్తుంటే ఐఎమ్ సారీ, నేను బాధ పెట్టించాను. ఎందుకంటే పేరెంట్స్ని వదిలి నన్నే చదవసమని నా దగ్గరకు వచ్చావు. ఏదైనా పొరపాటు చేస్తుంటే ఐఎమ్ సారీ. ఒకనొక దశలో ఎందుకు మ్యారేజ్ చేసుకున్నాను అనిపించింది సార్. ఇంపాక్ట్ ఎన్ఎల్పికి రాకుండా ఇప్పుడు ఇలాంటి అమ్మాయిని, ఇంత మంచి అమ్మాయిని మిస్ అయ్యేవాళ్ళేమో అనిపించింది. రియల్గా నన్ను ఎంత అర్థం చేసుకుంటారండి. ఏదైనా మనీ ఇష్యూ వచ్చినా కానీ నేనున్నా కదా, నా దగ్గర ఉన్నాయి అని తను నాకు సపోర్ట్గా చేస్తున్నాను. Sorry. Please. నేను నిజంగా నమ్ముతున్నాను. నాకు మా నాన్న చేసి మిస్ అవుతున్నాను. మిస్ అయ్యలేదు. మా నాన్న, మా అమ్మని. ప్లీజ్. నేను తప్పు చేసినట్టే క్షమించండి. నన్ను ఈ ప్రోగ్రామ్కి తీసుకొచ్చినందుకు చాలా థ్యాంక్ యూ సార్. అసలుకి నేను ఈ ప్రోగ్రామ్ ఎట్లా ఉంటానని చాలా వరకు నమ్మలేకపోయినా ఇక్కడికి వచ్చినాక నాకు తెలిసింది ఈ ప్రోగ్రామ్ ఎంత మీనింగ్ ఉందా అని. మా నాన్న అసలు ఏంటి ప్రోగ్రామ్ ఎందుకు వింటావు అని నేను ఎన్నోసార్లు అయిపోతుంది. ఆయన ఫోన్లలో చూస్తున్నప్పుడు నాకు టైం ఇవ్వకుండా ఫోన్ పడుతుంటా అని ఇక్కడికి వచ్చినాక తెలిసింది. అని ఇందులో ఎంత మీనింగ్ ఉందా వైఫ్ అండ్ హస్బెండ్ లా అని తెలుసుకున్నాను. ఎప్పుడు మా ఆయన వాళ్ళు తింటారు ఇక. That's awesome! Give a big applause! It was an amazing session, right everybody? ఇక్కడ పార్ట్నర్ ఇక్కడ లేని వాళ్ళు కొద్దిగా ఫీల్ అవుతున్నారు, కరెక్టా? So let's do for them also. Let's do for them so that we can send the vibrations. Yes? I am sorry. You can do it. I believe in you. I am proud of you. Thank you. I need you. I trust you. I respect you. You can do it. I believe in you. I am proud of you. Thank you. I need you. I trust you. I'm sorry. I trust you. I respect you. I love you. I love you. I'm sorry. You can do it. I am believe in you. I am proud of you. When you say those words, literally tear comes sometimes because we understand what we were missing. మనకు అర్థమైపోతుంది. Okay? So, next couple. Yes, sir. The happy couples. Let's start. ఏం పాడతారు? తెలుసా మనసా ఇది ఏ జన్మ సంబంధమో, తెలుసా మనసా ఇది ఏ జన్మ అనుబంధమో, గడచినారుతా ట్రస్ట్ యూ, ఐ రెస్పెక్ట్ యూ, ఐ లవ్ యూ. అది కరెక్ట్ అండి. మిలియనరీ మైండ్ సెట్లో నేను సార్ చెప్పేటప్పుడు నేను 100 కోట్లు సంపాదిస్తానన్నా అంటే వెంటనే మా మిసెస్ చెక్కింది సార్. Congratulations, Sanjay. See, this is what is the trust. Exactly. 100 crores by 25th. Wow, so amazing, Andy. Great. So friends, this is what is the support. చూడండి, ఎవరైతే నేను చెప్పాను అండి, హస్బెండ్ అండ్ వైఫ్ కలిసి వస్తే బాగుంటుందని చాలా సార్లు చెప్పాను. ఎస్ ఆర్ ఎస్, కరెక్ట్? బికాస్ దిస్ ఇస్ వేర్ ద ప్రోగ్రామింగ్ హ్యాపెన్స్ అండి. అంటే దీస్ ఆర్ నాట్ జస్ట్ వర్డ్స్, దీస్ ఆర్ సమ్ డీప్ బిలీఫ్ సిస్టమ్స్. ఐ నీడ్ యూ. ఒక మేల్ లేదా ఒక ఫీమేల్లో చిన్నప్పటి నుంచి ఎలా ఉంటుందంటే ఐ హ్యావ్ టు బి ఇండిపెండెంట్. ఐ నో యూ హ్యావ్ టు బి ఇండిపెండెంట్, బట్ ఇన్ రిలేషన్షిప్ ఇట్ ఈస్ వీ నీడ్ దెమ్. ఎస్ ఆర్ ఎస్? I need you, I trust you, I believe in you, I respect you. And these are not just statements, these are the belief systems. And thank you so much, sir. Thank you so much.